నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా మీడియా ముందుకు వచ్చినటువంటి రోజా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్పై కమెంట్ చేశారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదు, ఈవీఎంలు ఎన్నుకున్న ప్రభుత్వం అని చెప్పి ఆవిడ అంటం జరిగింది. మరి ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ఎలక్షన్ కమిషన్. మరి ఎలక్షన్ కమిషన్ నిర్వహించినటువంటి ఎన్నికల మీద రోజా చేసిన కమెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు? మరి ఇది చట్ట ప్రకారం ఆవిడ మాట్లాడింది కరెక్టేనా? దీనిపైన కూటమి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఎలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే. సో మధు గారు, రోజా గారు మీడియా ముందుకు వచ్చి అవాకులు చవాకులు వెళ్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్ మీద ఆవిడ కమెంట్స్ చేశారు. సో అసలు ఎలక్షన్స్ మీద కమెంట్స్ చేసే అధికారం ఆవిడకు ఉంటుందంటారా? అండ్ ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదు అని చెప్పి ఆవిడ చెప్పడం జరుగుతోంది. సో దీనిపైన ఏమైనా యాక్షన్స్ తీసుకునే ఆస్కారం ఉంటుందంటారా? మీరేం చెప్తారు? నేనైతే బలంగా చెప్తాను. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్రానికి రాజ్యాంగాధినేత అయినటువంటి రాష్ట్ర గవర్నర్ గారు, అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు, వీళ్ళందరూ ఆమె నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది కాబట్టి చట్టం కొరడా రూలిపించాలి. ఆమెకి భారత రాజ్యాంగం గురించి తెలియదు, భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్లు ఉన్నాయో తెలియదు, భారత రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబులు కూడా తెలియదు. ఆమె కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతూ ఉంటే ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సిగ్గు చేయటైనటువంటి చర్య. కాబట్టి భారత రాజ్యాంగంలో ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తక్షణం రంగంలోకి దిగి రోజాకి సంజాయిషి నోటీస్ ఇవ్వాలి. అమ్మా, మేము భారతదేశంలో 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అన్నిటికీ ఎలక్షన్ పెట్టాము. ఏ రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళు నిర్వహించుకుంటున్నారు, ఎక్కడ మా మీద నిందారోపణ, బేస్లెస్ ఆర్గ్యుమెంట్, ఆధారాలు ఏమి లేవు కాబట్టి నిరాధారణమైనటువంటి ఆరోపణలు నువ్వు చేస్తున్నావు కాబట్టి నిన్నెందుకు అరెస్ట్ చేయకూడదు, నిన్నెందుకు శిక్షించకూడదు, నీ దగ్గర ఏమన్నా ఆధారాలుంటే చూపెట్టు అంటే దాన్ని ఏదో 2019లో ఈవీఎంల ద్వారానే గెలిచారా? మేమే కదా ఎలక్షన్ నిర్వహించింది. అప్పుడు మీకు 151 సీట్లు ఇచ్చినట్టు డిక్లేర్ చేసింది కూడా మేమే కదా. కాబట్టి అప్పుడు ఎలక్షన్ కమిషన్ మంచిదైంది, 24 వచ్చేళ్ళకి ఎలక్షన్ కమిషన్ చెడ్డది ఎలా అవుతుంది అంటే ఆలోచన చేసుకోవాలి. ఈ డబుల్ ఇంజిన్ సెక్టార్ పెద్దలు ఎవరైతే ఉన్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో డైరెక్ట్గా ఈవీఎం ప్రొడక్షన్ వారి సిబిఎన్ ప్రభుత్వం అని వాడింది. కాబట్టి కూటమి ప్రభుత్వాలు కూడా కొంచెం సీము నెత్తురు కొంచెం ఉండాలి బాడీలో. కాబట్టి ఆ వ్యాఖ్యల మీద తక్షణము గవర్నర్కి కంప్లైంట్ చేసి, మన ప్రభుత్వం అంటారు, ప్రభుత్వం మీద నిందేస్తుంది కాబట్టి రాజ్యాంగ పరిరక్షకుడు ఎవరంటే గవర్నర్. ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిందంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం, ఆర్టికల్ల ప్రకారం ఏం జరగద్దంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ మీద ఆరోపణలు చేస్తుంది. కాబట్టి దానికి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన వాళ్ళు ఎవరంటే, నిత్యం మీ సంస్థ మీద ఇలా ఆరోపణలు చేస్తుంది ఒక రాజకీయ పార్టీలో గతంలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక మహిళ. కాబట్టి ఆమె ఆరోపణలకి సమాధానం చెప్పండి అని చెప్పి ఎవరో ఒకరు కంప్లైంట్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. ఆ కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళ చిత్తశుద్ధిని వాళ్ళు నిరూపించుకోవడానికి ఒక కేసు రిజిస్టర్ చేశారనుకోండి, అప్పుడు తొత్తర తిమ్మిర అంత తీరిపోద్ది. అందువల్ల ఇంకొక విషయం కూడా చెప్తానమ్మా, వాళ్ళకు ఒక పొలిటికల్ పార్టీ ఉంది, యువజన శ్రామిక రైతు పార్టీ. ఆ పార్టీ తరఫున నువ్వు ఎమ్మెల్యేగా ఎలగబెట్టినావు, మంత్రిగా కూడా ఎలగబెట్టినావు. కాబట్టి మీ పార్టీ అధ్యక్షుడికి చెప్పి హైకోర్టులో కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు ఇప్పుడు వరకు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద మీకు డౌట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద కేసు రిజిస్టర్ చేయాలన్నా పడలేదా? వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా బాలినేని శ్రీనివాసరెడ్డిని ఉసుగొలిపారు. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యక్తిగతంగా వేశాడు కేసు. కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి కేసు రిజిస్టర్ చేయొచ్చుగా. ఇప్పుడు ప్రజలందరూ నాకే ఓట్లు వేశారు, ఈవీఎంల ద్వారా నన్ను మోసం చేశారు. కాబట్టి న్యాయ వ్యవస్థ అనేది ఒక స్వతంత్ర వ్యవస్థ ఉంది. కాబట్టి అన్ని విషయాల్లో కోర్టుకు పోయేటటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు నోరు మూసుకొని ఎందుకున్నాడు? అలా ఎలా చేస్తారు? ఎందుకంటే గతంలో ఎలక్షన్ కమిషన్కి కూడా కులాలను ఆపాదించినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. అలాంటిది ఇప్పుడు జరిగిన దానికి జరిగినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేయలేరు కదా. కాకపోతే ఓడిపోయిన దాన్ని ఏదో విధంగా కప్పిపుచ్చుకునే ప్రయత్నమే అనుకోవచ్చు కదా. అంటే మభ్యపెట్టే కార్యక్రమాలు కాదు. ఇప్పుడు ఇక్కడ ఆరోపణలు చేస్తున్నది రాజ్యాంగబద్ధ సంస్థల మీద.
ఒకప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేశారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కన్ఫామ్ అయ్యే దశలో ఎన్వి రమణ గారి మీదుగా ఆరోపణలు చేశారు. న్యాయ వ్యవస్థ మీద ఆరోపణలు చేస్తారు, సిబిఐ అధికారుల మీద ఆరోపణలు చేస్తారు, తర్వాత ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేస్తారు. అంటే భవిష్యత్తులో భారత పార్లమెంటు మీద కూడా ఆరోపణలు చేస్తారు, రాష్ట్రపతి మీద ఆరోపణలు చేస్తారు, గవర్నర్ల మీద ఆరోపణలు చేస్తారు. అంటే నోటికి ఏది పెడితే అది మాట్లాడితే ఇదేమన్నా జబర్దస్త్ షో అనుకున్నదే ఏంది? పరిస్థితిని వాళ్ళకి అనుగుణంగా మార్చుకొని మాట్లాడండి. అంటే ప్రజలు అవివేకులు కాదమ్మా, వివేకులు ప్రజలు. అంకంటే స్కూల్కి పోయి చదువుకోలే, అందరు చదువుకోలేదా? కాబట్టి నేనంటున్న వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, రెండోది శ్రీలతారెడ్డికి చిత్తశుద్ధిగానే ఉంటే, మళ్ళీ కూడా అంటుండా, శ్రీలతారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మీ నాయకుడికి దమ్మున నాయకుడు పులివెందల పోటుగాడు పులిపిల్లకి ఏదన్నా ధైర్యం అనేది ఉంటే, మీ రోడ్డు సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు కదా, అదే మీ పొలిటికల్ పార్టీ మీ అధ్యక్షుడిని ఎత్తుకొని పోయి కేసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మోసపూరితంగా కుట్రపూరితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జరిపింది అని చెప్పి కేసులు పెట్టండి మీ పార్టీ తరపున, తేలిపోద్ది కదా. ఎలక్షన్ కమిషను వాళ్ళ ప్రాతినిధ్యాన్ని వాళ్ళు నిరూపించుకుంటారు, మీ ప్రాతినిధ్యం మీరు ఎవిడెన్స్ పెట్టలేకపోతే మిమ్మల్ని శిక్షిస్తుంది కదా. అత్యధిక జనాభా గల ఈ దేశంలో బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ నిర్వహించాలంటే ఏమవుతుందంటే, ఈవీప్యాట్లు వచ్చినాయమ్మా, ఎవరు ఏ గుర్తుకేసింది అది పడింది. ప్రతి ఒక్క ఓటర్ ఏంటంటే ఓటేసినప్పుడు బయటికి రాగానే నీకు సింబల్ అవుపడింది. సింబల్ అవుపడకుండా ఏం లేదుగా ఈవీప్యాట్. ఆ రోజే నువ్వు కంప్లైంట్ చేయొచ్చు. దీనికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ట్రిబ్యునల్స్ కూడా ఉన్నాయన్నమాట. అదే విషయాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, ఏమని? వీవీప్యాట్ల ద్వారా మనకి తెలుస్తుంది మనం ఎవరికి ఓటేసామో, అంత ఫ్రాడ్ చేయడానికి ఉండదని ఆయన. అందువల్ల ఏంటంటే ప్రజల్ని ఇంకా తప్పుదోవ పట్టడం కోసం ఆయనేదో ఇంద్రుడు చంద్రుడిలాగా, ఆయనేదో ఒక పత్తిత్తులాగా రాజకీయంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా మాట్లాడితే సరిపోద్దంటే, ఇప్పుడు వాళ్ళకి సత్యలత నిరూపించుకోవాలంటే వాళ్ళ పార్టీ ఏం చేయాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి కేసు. ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు తాడేపల్లి కొంపలో ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ కూర్చొని ఉన్నాడు? కేసు రిజిస్టర్ చేయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తీసుకోనంటే అప్పుడు అడుగు. హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్లో కుట్రపూరితంగా మోసపూరితంగా ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు దీనికి చట్టబద్ధంగా శిక్షించండి, న్యాయబద్ధంగా శిక్షించండి అని చెప్పి కేసు ఎందుకు ఇంతవరకు రిజిస్టర్ చేయాలనేది నా యొక్క వ్యాలిడ్ పాయింట్. అంటే బయట సోషల్ మీడియాలో ఎక్స్లో పోస్టులు చేసుకుంటారా? కాబట్టి నిరాధారణమైనటువంటి ఆరోపణల్ని ఒక రాజ్యాంగబద్ధ సంస్థ మీద చేస్తున్నారు కాబట్టి. వీళ్ళేం చిన్నోళ్ళు కాదు కదా. సిబిఐ అధికారుల మీదనే కేసులు పెట్టిన బ్యాచ్ ఇది. సిబిఐ అధికారుల మీదనే కేసులు పెట్టేసి బట్టకాల్చి మొఖాన్ని వేసేస్తారు, అది తుడుచుకోలేక సావాల. అందువల్ల మేము కోర్టుల మీద పడతాం, ఎలక్షన్ కమిషన్ మీద పడతాం, బ్యాంకుల మీద పడతాం, ప్రజల మీద పడతాం, మేము ఏదైనా చేస్తామంటే నడవదు. తక్షణం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుమోటోగా రోజా మీద కేసు రిజిస్టర్ చేయాలా? అప్పుడు జరిగిన ఈవీఎంలో గవర్నమెంట్ అయితే మరి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు వైసీపీ పార్టిసిపేట్ చేయలేదు? దానిపైన ఎందుకు స్పందించలేదు రోజా గారు? నేను అనేది ఏంటంటే, వాళ్ళు ఇంకే ఎలక్షన్లో పోటీ చేయరు. మీరు రాసి పెట్టుకోండి. ఈ ఓడు కూడా మొన్న స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయలేదు కదా, ఇంకా అసలు ఏ ఎలక్షన్లో పోటీ చేయరు. నా అంచనా కరెక్ట్ అయితే, కరెక్ట్గా కన్విక్షన్ కనబడితే ఈడీ సిబిఐ కేసులో 2029 నాటికి యువజన శ్రామిక రైతు పార్టీ అనేది ఉండదు. ఆల్రెడీ నిన్న ఒక కేసులో వచ్చేసిండ్రు. సాక్షి మీడియా వాళ్ళు రాసిచ్చింది నేను చదివినానని చెప్పి పోసాను మురళి అన్నాడు. కాబట్టి ఆ సాక్షి పేపర్ని, సాక్షి మీడియాని కూడా హోమ్ మినిస్టర్ క్లోజ్ చేసే దశకు తెచ్చుకున్నారు. వాడు చెప్పాడు, సాక్షి పేపర్ అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఒక ఏం మాట్లాడాలో రాసి ఇవ్వడం నేరం అన్నమాట అది. కాబట్టి ఆ నేరం కింద వీళ్ళ సంఘ విద్రోహ శక్తులను తయారు చేస్తున్నారు. కాబట్టి ఆ సాక్షి మీడియాని హోమ్ మినిస్టర్ గారు దాన్ని అడ్డం పెట్టుకొని క్లోజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. త్వరలో అది కూడా జరగబోతుంది. ఎందుకంటే బహిరంగంగా 35 ప్రశ్నలు పోసాన్ని మురళిని అడిగితే నాకు సాక్షి లేఖలు రాసిచ్చేవాళ్ళు, నేను అది చదివేవాడిని అని చెప్పాడు. కాబట్టి గుమ్మడికాయల దొంగలు ఊరంటే భుజాలు దౌడుకున్నట్టు క్లోజింగ్ దశకు వచ్చేసింది. ఏది ఆ విషపుత్రిక, అవినీతి పత్రిక త్వరలో క్లోజ్ కాబోతుంది. అంటే జబర్దస్త్ షోలు చేశాం కదా, మైసూరు బజ్జీలో మైసూరు ఉండదు, హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉండదు, మైసూరు శాండిల్ సోపులో మైసూరు ఉండదు. అట్లా రైమింగ్ కోసం ఏ పదాలంటే ఆ పదాలు వాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి పార్టీని ఇరికిచ్చేసింది రోజా. కాబట్టి అంత కలేజా ఉన్నప్పుడు
పార్టీ అధ్యక్షుడు పోయి రిజిస్ట్రేషన్ చేయాలి కేసు ఎలక్షన్ కమిషన్ అప్పుడు. కాబట్టి సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసి నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టమని చెప్పి ఖచ్చితంగా రోజా మీద సుమోటోగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసు రిజిస్టర్ చేయాల్సింది అనేది నా యొక్క డిమాండ్ అనమాట. ఖచ్చితంగా రోజా మీద కేసు రిజిస్టర్ చేయాలా, అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, బయట ఉండకూడదు. ఏదంటే అది మాట్లాడితే నోరు ఉంది కదని చెప్పి ఏదంటే అది మాట్లాడితే కుదరదు. కాన్స్టిట్యూషన్ మీదనే దాడి చేస్తున్నారు కాబట్టి, కాన్స్టిట్యూషన్ సంస్థల మీదనే దాడి చేస్తారు కాబట్టి ఈ దాడి చేసేటటువంటి వీళ్ళని సంఘ విద్రోహ శక్తులుగా పరిగణించి వీళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేది నా యొక్క డిమాండ్. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. నమస్కారం.